హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము క్యాండిల్ బ్లెండింగ్ అనే కొత్త టెక్నిక్ గురించి నేర్చుకుందాము. క్యాండిల్ బ్లెండింగ్ అంటే క్యాండిల్స్ని యాడ్ చేయడము. ఈ మెథడ్ని ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ అంటే ఎక్స్పర్ట్ ట్రేడర్స్ మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తారు. మార్కెట్ ఎప్పుడైతే రేంజ్ బౌండ్లో స్ట్రక్ అయిపోతుందో లేదా మార్కెట్లో షార్ప్ రివర్సెస్ ఎలా వస్తాయో అనే విధానాన్ని ఐడెంటిఫై చేయడానికి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎస్పెషల్లీ ఈ మెథడ్ని యూస్ చేస్తారు. సో ఈ మెథడ్ని ఎలా యూస్ చేయాలనే విధానాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ చూస్తే మార్కెట్ ఇక్కడ నుంచి పెద్ద బులిష్ క్యాండిల్తో ఓపెన్ అయింది, బట్ సడన్గా బేరిష్నెస్ అనేది వచ్చింది. ఇక్కడైతే ఏ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవ్వలేదు, అయినా కూడా షార్ప్ రివర్స్ లేదు. అలాగే ఇక్కడ మార్కెట్ చాలా స్టెప్ స్ట్రక్ అప్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఫాల్ అనేది వచ్చింది. సో వీటన్నిటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎందుకంటే ప్రతిసారి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేటివి మనకి గుర్తుకు రావు. ఒకవేళ గుర్తొచ్చినా వాటిని ఎలా అప్లై చేయాలి అనే విషయాన్ని గురించి మనం మర్చిపోతూ ఉంటాము. ఎస్పెషల్లీ ఈ క్యాండిల్ బ్లెండింగ్ అనే విధానాన్ని మనము ఎందుకు యూస్ చేస్తాము, ఎందుకు నేర్చుకుంటామంటే ఈ మెథడ్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఇంకా అన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. నిజమే, అస్సలు ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి జస్ట్ ఈ మెథడ్ క్యాండిల్ బ్లెండింగ్ అనే మెథడ్ మనకి తెలుస్తే ఇది ఒక అడ్వాంటేజ్. సో మీరు అనుకోవచ్చు హయ్యర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి చూస్తే క్యాండిల్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయి వస్తాయి కదా, సో మళ్ళీ బ్లెండింగ్ మెథడ్ని ఎందుకు యూస్ చేయాలి? సపోజ్ మనము 11 5 minutes క్యాండిల్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాము. అంటే 11 క్యాండిల్స్లో మార్కెట్ అనేది స్టక్ అప్ అయిపోయింది. అంటే 55 minutesలో మార్కెట్ అనేది స్టక్ అయింది. సో 55 minutes టైం ఫ్రేమ్ అనేది మనకి ఎక్కడా ఉండదు. అలాగే డే టైం ఫ్రేమ్లో ఒక 8 daysలో మార్కెట్ అనేది స్టక్ అయిపోయింది. సో 8 day టైం ఫ్రేమ్ ఎక్కడా ఉండదు. మనకుంటే వీక్లీ టైం ఫ్రేమ్ ఉంటుంది, మంత్లీ టైం ఫ్రేమ్ ఉంటుంది, లేదా డే టైం ఫ్రేమ్ ఉంటుంది. 8 days టైం ఫ్రేమ్ అనేది ఉండదు. సో ఇలా ఎలాగైతే అబ్నార్మల్ డేస్ని అబ్నార్మల్ టైం ఫ్రేమ్ మనకు కావాలో అది కూడా మనం ఈజీగా ఈ బ్లెండింగ్ మెథడ్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే మనము మార్కెట్ స్టక్ అప్ అయిపోయినప్పుడు ఈజీగా మార్కెట్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ మెథడ్ని ప్రో ట్రేడర్స్ యూస్ చేస్తారు. సో టైం వేస్ట్ చేయకుండా ఈ మెథడ్ ఏంటో తెలుసుకుందాం. సో క్యాండిల్ బ్లెండింగ్ అంటే ఫస్ట్ బ్లెండింగ్ అంటే అడిషన్. ఎప్పుడైతే మనం మ్యాథ్స్లో రెండు నంబర్స్ని యాడ్ చేస్తాం, లైక్ 3 + 3 = 6, లేదా ఒక 4 5 నెంబర్స్ని యాడ్ చేస్తాం, 1 + 2 + 3 + 4 + 5 + 6, అలా ఈ నంబర్స్ అన్ని యాడ్ చేస్తే మనకు ఒక సమేషన్ ఒక నంబర్ అనేది వస్తుంది. అలాగే ఈ క్యాండిల్ బ్లెండింగ్లో కూడా మనము 2 లేదా 3 క్యాండిల్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అయినా యాడ్ చేస్తే మనకి ఒక ఫైనల్ ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఫైనల్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో అది మనకి ఒక కంక్లూజన్ ఇస్తుంది. సో ఈ మార్కెట్ స్ట్రక్ అయిన తర్వాత నెక్స్ట్ మార్కెట్లో మూవ్ అనేది ఎటువైపు వస్తుంది, పై వైపు వస్తుందా లేదా కింది వైపు వస్తుందా, అప్ సైడ్ ఉంటుందా డౌన్ సైడ్ ఉంటుందా మూవ్ అనే విషయాన్ని మనము ఈ క్యాండిల్లో ఫైనల్ క్యాండిల్ అనేది మనకి డైరెక్షన్ని కన్ఫర్మ్ చేస్తుంది. సో ఈ క్యాండిల్ని బ్లెండ్ చేసేటప్పుడు మనం మ్యాథ్స్లో అయితే ఈజీగా యాడ్ చేసేస్తాము, బట్ ఈ క్యాండిల్స్ని యాడ్ చేయాలంటే ఎలా చేయాలి? సో దానికి కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి. సో ఏదైనా ఒక క్యాండిల్ అనుకో, దానికి 4 ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఓపెను, సెకండ్ క్లోజు, హై, లో. ఈ 4 అనేటివి చాలా ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏ క్యాండిల్కైనా కూడా. సో ఇప్పుడు 2 క్యాండిల్స్ ద్వారా వచ్చే ఫైనల్ క్యాండిల్కి ఈ ఓపెన్, క్లోజ్, హైలో ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే దానికి కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి. సో అవి ఏంటంటే, సో ఇది ఫైనల్ రిజల్టెంట్ క్యాండిల్ యొక్క ఓపెన్ వచ్చేసి మనకి ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాని ఓపెన్ దీనికి కూడా ఓపెన్ ఉంటుంది అనమాట. అలాగే లాస్ట్ క్యాండిల్, ఇప్పుడు మనం 2 క్యాండిల్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది సెకండ్ క్యాండిల్ అవుతుంది మనకి. లాస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజ్ వచ్చేసి ఈ ఫైనల్ క్యాండిల్ యొక్క క్లోజ్ అవుతుంది. అలాగే హై వచ్చేసి ఈ అన్ని క్యాండిల్స్లో ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉంటుందో అది మనకి హై అవుతుంది. అలాగే ఈ అన్ని క్యాండిల్స్లో ఏదైతే లోయెస్ట్ పాయింట్ ఉంటుందో అది మనకి లో అవుతుంది. సో ఇప్పుడు హై, లో, ఓపెన్, క్లోజ్ అనేటివి మనకి తెలిసినాయి. సో ఇప్పుడు ఈ 4 పాయింట్స్ తెలిస్తే మనం ఈజీగా క్యాండిల్ని ఫామ్ చేయొచ్చు. సో ఈజీగా క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత క్యాండిల్ కలర్ అనేది ఇంపార్టెంట్. ఫామ్ అయ్యే క్యాండిల్ రెడ్ కలర్లో ఫామ్ అవుతుందా లేదా గ్రీన్ కలర్లో ఫామ్ అవుతుందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్లో ఏమవుతుంది, ఓపెన్ అనేది కింద ఉంటుంది అండ్ క్లోజ్ అనేది పైన ఉంటుంది. అలాగే రెడ్ క్యాండిల్లో ఓపెన్ అనేది పైన ఉంటుంది, క్లోజ్ అనేది కింద ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇవి క్యాల్కులేట్ చేసిన తర్వాత మన ఓపెన్ అనేది క్లోజ్ కన్నా ఎక్కువగా ఉంది అంటే మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం క్యాండిల్లో 4 ఇంపార్టెంట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసాము, ప్లస్ కలర్ని ఐడెంటిఫై చేసాము. మనకు ఒక రిజల్టెంట్
డిఫరెంట్గా ఒక క్యాండిల్ అనేది వస్తుంది. ఆ క్యాండిల్ని బేస్ చేసుకొని మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఈ 2 క్యాండిల్స్ని యాడ్ చేసి మనకి ఫైనల్గా ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు చూస్తే ఇది ఒక రెడ్ క్యాండిల్కి ఏమైంది, ఇక్కడ ఓపెన్ ఉంది అండ్ ఇక్కడ క్లోజ్ ఉంది. సో బ్లూ క్యాండిల్కి ఏమైంది, మనకి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ వచ్చేసి మనకి ఫైనల్గా ఫామ్ అయ్యే క్యాండిల్ ఓపెన్ ఇది. సో ఇది మన ఫైనల్ క్యాండిల్ యొక్క ఓపెన్. అలాగే లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజ్ మనకి ఫైనల్ క్యాండిల్ యొక్క క్లోజ్. సో లాస్ట్ క్యాండిల్లో క్లోజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి మనకి క్లోజ్ పాయింట్ ఆఫ్ ద ఫైనల్ క్యాండిల్. సో మనకి ఓపెన్ క్లోజ్ వచ్చింది. సో వీటన్నిటితో మనకి ఒక క్యాండిల్ బాడీ అనేది ఫామ్ అయింది. అలాగే ఓపెన్ కన్నా క్లోజ్ పైన ఉంది అంటే మనకి ఇది ఫామ్ అయింది గ్రీన్ క్యాండిల్. సో దీనికి హైయెస్ట్ వచ్చేసి ఈ క్లోజింగ్ పాయింటే మనకి హై పాయింట్ కాబట్టి ఇక్కడే మనకి హై కూడా ఉంటుందన్నమాట. అలాగే లోయెస్ట్ పాయింట్ వచ్చేసి ఈ బాటమ్ పాయింట్ లోయెస్ట్ పాయింట్. సో ఇక్కడ మనకి లోయెస్ట్ పాయింట్. సో దీన్ని ఇలాగా జాయిన్ చేసుకుంటే మనకి ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. అది గ్రీన్ కలర్ లో ఉంది అంటే మార్కెట్ బయ్యింగ్నెస్లో ఉంది. బయ్యింగ్ ప్రెజర్ అనేది మార్కెట్లో ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్ని యాడ్ చేస్తే ఇది ఓపెన్, మనకి ఇక్కడ క్లోజ్. ఓకే, సో మనకి ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇది మనకి వచ్చిన ఫైనల్ క్యాండిల్. సో ఇది వచ్చేసి క్లోజ్ అండ్ దిస్ ఈజ్ ఓపెన్ అంటే ఓపెన్ కన్నా క్లోజ్ కింద ఉంది. సో ఇది రెడ్ క్యాండిల్ అండ్ ఇది హైయెస్ట్ పాయింట్. సో ఈ పాయింట్స్ మనం యాడ్ చేస్తే మనకి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అయింది. అంటే ఈ 2 క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మనకు వచ్చే మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి సెల్లింగ్. ఓకే, ఇలాగా ఎన్ని క్యాండిల్స్ కావాలంటే అన్ని క్యాండిల్స్ని మనం యాడ్ చేసుకుంటూ మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఈ 3 క్యాండిల్స్ని మనం యాడ్ చేస్తే ఈ 3 క్యాండిల్స్లో ఫస్ట్ వచ్చేసి ఇది ఓపెన్ అండ్ ఇది క్లోజ్. సో మనకు వచ్చే ఫైనల్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఉంటుంది అండ్ ఇక్కడ క్లోజ్ ఉంటుంది. సో ఇది మనకి ఒక ఫైనల్ క్యాండిల్ బాడీ. అండ్ లో వచ్చేసి ఈ మూడిట్లో లో ఇక్కడ బాటమ్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి లో. సో ఇది మనకి ఒక హ్యామర్ గ్రీన్ కలర్ ఎందుకంటే ఇక్కడ క్లోజ్ ఉంది అండ్ ఇక్కడ ఓపెన్ ఉంది. సో ఇది ఒక గ్రీన్ కలర్ హ్యామర్ అనేది ఫామ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్టు. ఇది మార్కెట్ ఏమైంది, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ అంతా కలిపి ఒకే ఒక బిగ్ రెడ్ బ్లూ క్యాండిల్లో స్ట్రక్ అప్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ప్లేస్లో అంటే ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్ అంటే ఆల్మోస్ట్ 6 క్యాండిల్స్లో 7 క్యాండిల్స్లో మార్కెట్ స్ట్రక్ అయింది కదా. సో దీని తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉందో ఐడెంటిఫై చేద్దాము. ఈజీగా ప్రో ట్రేడర్స్ రేంజ్ బౌండ్ మార్కెట్లో డైరెక్షన్ ఈ మెథడ్ని యూస్ చేసి ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే మార్కెట్ ఓన్లీ 40% ఆఫ్ టైం ట్రెండింగ్ ఉంటుంది, రిమైనింగ్ 60% ఆఫ్ టైం రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. సో రేంజ్ బౌండ్ మార్కెట్ డైరెక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది మన ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది మన ఓపెనింగ్ పాయింట్ అంటే మన ఓపెనింగ్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. అండ్ లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ పాయింట్ ఏమైంది, ఇక్కడ ఉంది అంటే ఇది మన క్లోజింగ్ పాయింట్. సో ఇది ఓపెన్ ఇక్కడ వచ్చింది అండ్ క్లోజింగ్ పాయింట్ ఇక్కడ వచ్చింది అంటే ఇది ఒక మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ టాప్లో ఒక చిన్న విక్ ఫామ్ అయింది అండ్ బాటంలో ఆల్మోస్ట్ ఒక చిన్న అంటే ఇప్పుడు చూస్తే మనకి ఇది ఒక పెద్ద బిగ్ బ్లూ క్యాండిల్ అయినా ఈ బ్లూ క్యాండిల్ 30 minutes నుంచి ఎవరు యాక్టివ్గా ఉన్నారు అంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. ఒకసారి ఇక్కడ మనకు చూస్తే కంప్లీట్గా ఇండివిజువల్ క్యాండిల్స్ని చూసామంటే ఇది మనకు ఒక బయ్యింగ్ ప్రెజర్ని ఇండికేట్ చేస్తుంది. ఇది డోజీ నో డైరెక్షన్, ఇక్కడ సెల్లింగ్, తర్వాత ఇమీడియట్గా ఒక బయ్యింగ్ ప్రెజర్, మళ్ళీ ఇక్కడ ఒక రిజెక్షన్. అంటే ఇక్కడ మనకి చూస్తే ఇండివిజువల్ క్యాండిల్స్ని చూస్తే అసలు మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది అర్థం అవ్వలేదు. ఎప్పుడైతే మనం ఈ క్యాండిల్స్ అన్నిటిని యాడ్ చేసామో మనకు ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఈ మొత్తం ఈ 30 minutes టైంలో ఆర్ 40 minutes టైంలో ఎంత టైం ఫ్రేమ్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ అంత టైంలో మనకి మార్కెట్లో సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ మార్కెట్ డైరెక్షన్ ఎలా మూవ్ అయిందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే సెల్లింగ్ చూడండి ఎంత హ్యూజ్ సెల్లింగ్ అనేది వచ్చింది. సో ఈ హ్యూజ్ మూవ్ రావడానికనే ముందరనే మనకి రేంజ్ బౌండ్లోనే మనం ఈజీగా మార్కెట్లో సెల్లింగ్ అనేది జరిగింది అని ఐడెంటిఫై చేసాము బై యూజింగ్ ద బ్లెండింగ్ మెథడ్. సో ఇలాగా మార్కెట్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా మార్కెట్ డైరెక్షన్ని స్ట్రక్అప్ అయినప్పుడు ఈ క్యాండిల్ బ్లెండింగ్ మెథడ్ని యూస్ చేసి మనం మార్కెట్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.